ఈనాడు మా అన్నగారు నన్ను పిలిచినప్పటి నుండి నా హృదయమంతయును చేయి కట్టి కలిపిన రీతిగా సంతాపమగుచున్నది. అదియునుగాక ఈ అయోధ్య రాజ్యమునందు ఇక్కడున్నటువంటి సేవక జనంబులంతయు భయభ్రాంతులై కదలక మెదలక ఉన్నవారు కదా. ఈ రాజనగరం అంతయు నిద్రపోయిన రీతిగా నిశ్శబ్దముగా ఉన్నది. వింత వింతైనను నాకు సంతాపముగానే ఉన్నది. అహో, ఇదేదో జగత్ ప్రళయము కానున్నదని తోచుచున్నది. అట్లు కాకున్నా పరమ శాంతస్వరూపుడగు శ్రీరామచంద్రమూర్తి చూపరులు తేరి చూడరానట్టి భయంకరమూర్తి అయి అంతరమందు శోకామూర్తి అయి ఉన్నాడు కదా. సమక్షమునకు అర్థించి రాయభారమిందులకు అన్నగారికి నమస్కరించి విషయమును తెలుసుకుందును. అన్న శ్రీరామచంద్ర, నీ పుష్పముల వంటి పాదములకు ఇదే నా సాష్టాంగ వందనము. అగ్రజ శ్రీతపాలకాయ వాంఛిత ఫల దాయకాయ బహురకు నాయకాయ మహాపరక్రమ జగన్నుత విక్రమాయ దశరథ నందనాయ తుభ్యం నమస్తే రామా. శ్రీరామచంద్ర, నీ పుష్పముల వంటి పాదములు ఇది ఏమిటి అన్నా? శ్రీరామచంద్ర, ఆశ్రిత సంరక్షణ దరహాస సుందరంబగు నీ సుందర వదనార విందము వాడి ఉండుట ఈ రెండు లోకముల దురదృష్టమే కదా తండ్రి. మా వలన ఏమైనా అపరాధము కలిగినా లేక ప్రజలకేమైనా ఆపద సంభవించినా విన్నవించుమన్నా. నీ సహోదరుండగు నేనుండ నీ వేడి కన్నీరు విడుచుతున్నా ఈ ముల్లోకములు కూడా కన్నీరు ఇడవవలసినదే కదా అన్నా. తలపో తాపమో తలపో తాపమో అధిక చింతాభారము అలుపోమా అపరాధమేమో కాలమో సన్నమో తెలుపం రాదు వినంగ ఇదులార్థం చెందమన్నా. ఈ కలుషంబేమో వచింపుమన్నా నీకు మృక్యదం. తలపో తాపమో అన్నా. యసనము తేలా రాఘవా మా అన్న రామా, యసనము తేలా రాఘవా. కుసుమ శరీరము కృషించని మోము, కుసుమ శరీరము కృషించని మోము వాడిన విధానెలతో మా అన్న రామా, వాడిన విధానెలతో. పున్నమి చంద్రుని బోలుని నీ మోము, పున్నమి చంద్రుని బోలుని నీ మోము అసురుల త్రుంచినావుగా మా అన్న రామా, అసురుల త్రుంచినావుగా.
నీకు జరిగిన పరాభవం ఏమిటో విన్నవించుకు రాఘవ. అమ్మా, ఇంత మౌనము చేత ఉన్నావు కదా. పున్నమి చంద్రుని వలె వికసించుచున్నటువంటి నీ ముఖార విందము ఎందుకన్నయ్యా ఇంత చింతాకాంతుడై ఉన్నావు? లక్ష్మణ, నీతో నేను ఏమని విన్నవించగలను నాయన? నీతో ఏమని విన్నవించగలను? ఏమి తెలుపుతున్నాయ్యే లక్ష్మణ, ఏమి అన్నా, ఎంత నింద పొందితీవో, ఎంత నింద పొందితీవో ఎరుగ తెలుగుమా. ఎంత నింద పొందితీవో ఎరుగ తెలుగుమా. భూమి జనుల చేత నింద, భూమి జనుల చేత నింద పొందవలసి అన్నా శ్రీరామచంద్ర, భూమి జనుల చేత నింద, భూమి జనుల చేత నింద ఎటుల కల్గెనో. ఎంత నింద పొందితీవో, ఎంత నింద పొందితీవో ఎరుగ తెలుగుమా. బ్రతికినా ఫలమే నీలా, బ్రతికినా ఫలమే నీలా, చితితలం హృదయు జరుగుత నిజమగునే, హృదయు జరుగుత నిజమగునే అన్నల అన్నా శ్రీరామచంద్ర, దశరథాత్మ గర్భమందు, దశరథాత్మ గర్భమందు రాజు కొడుకువే. ఎంత నింద పొందితీవో, ఎంత నింద పొందితీవో ఎరుగ తెలుగుమా. లక్ష్మణ, అన్నా, నీకు జరిగిన అవమానం ఏమిటో నాకు విన్నవించమన్నాయా. లక్ష్మణ, నా ఆజ్ఞ అనగా నీకెటువంటిది లక్ష్మణ? నా ఆజ్ఞ అనగా నీకెటువంటిది? శిరసావహించువాడనన్నయ్య. నా ఆజ్ఞ ఏనాటికి మీరు వాడవు కాదు కదా. ఎప్పటికైనాను నీ ఆజ్ఞ నేను శిరసావహించదనన్నా. సరి, నీ ఇప్పుడే సీతను కైకుని వెళ్ళి ఘోరారణ్యముల వదిలేసిరమ్ము. అన్నా, ఎందులకన్నయ్యా? నీకు జరిగిన కారణం ఏమిటో విచారించక సరాసరిగా ఆ జగన్మాతను ఈ విధంగా అరణ్యముల పాల్చేయమందువా ఏమిటో విన్నవించమన్నా. లక్ష్మణ, ఏ విధముగా విన్నవించగలగను? అయినా కాని విన్నవించదు నాకరిష్టమునైనా. విన్నవించమన్నా. ధనుజాదినాథుడు దశకంఠులు బొదించి కరగొల్ల సీతను మరల ఏలుతున్నవాడు ఎంతటి హీన రాముడనితో ప్రజలు ఎదుల పల్గా. లక్ష్మణ,
రాజ పట్టాభిషేకము గావించి గృహమునకు వెళ్ళారు కదా. అవునన్నయ్య. పురి వార్తలు తెలుసుకోవలయునని భరత సుమంతులను పిలిపించి, అయోధ్య నగరమునందు నన్ను పొగుడు వారెవరో, నన్ను నిందించు వారెవరో విన్నది విన్నట్లుగా వచ్చి నాతో విన్నవించవలయునని వారికి ఆజ్ఞను సంజీయున్నాను. వారు యథాప్రకారముగా మారు వేషములు ధరించి రచ్చ టరుగుల యందును వీధి గుమ్మముల యందును ఎక్కడ చూసినా కూడా లోకారాజ్యుడైన పరంధాముడు శ్రీరామచంద్రుడు ఉన్నంత వరకు మనకు ఎలాంటి కొరత లేదని అందరూ నన్ను ధ్యానించుతూనే ఉండిరట. అవునన్నయ్య, మన అయోధ్య రాజ్యమునందు ఎక్కడ చూచినా, ఏ ఇంట చూచినా రామరామ అని నీ నామమే కాని నిన్ను జపించక నిన్ను నిందించు వారు ఎవరున్నారు స్వామి? అక్కడ నుండి తూర్పు భాగమున ఒక రజకు కుటుంబము కలదు కదా. అవును. అక్కడ ఒక రజకుండు రజకురాలు 20 కలహించి ఉన్నారు. భార్యాభర్తలు. అవును. తన భార్య తన పుట్టినిల్లు చేరి ఉన్నది. తగవులాడి అక్కడున్న చిన్న పెద్దలు వచ్చి వారికి బుద్ధి మాటలు చెప్పారు. ఏమిరా, మనకెందుకురా ఇంతటి కండ కావరము? 14 ఏళ్ళు గైకొని వెళ్ళి లంకాపురములో పెట్టి ఉండలేదా సీతాదేవి? మరలా ఆ రావణాసుని సంహరించి అయోధ్య నగరమును వెలుచుండలేదా? అతని కంటే ఘనుడవా సూర్యుడవా అని వానికి బుద్ధి మాటలు చెప్పారు. సరే లక్ష్మణ్, ఆ రజకుండు నీచుడై వాడు ఏమని ఉన్నాడో తెలియనా లక్ష్మణ? ఏమన్నాడన్నయ్య? పరులు గైకొని వెళ్ళిన సీతను తెచ్చి మరలా వేలుతున్నాడు. అతని కంటే హీనరాముడు కాదు, పందరాముడు కాదు, అసమర్థుడని నిందించినాడు లక్ష్మణ. ఓరోరి రజకుడా! హరిపదాలు కండ కావరము చేత కన్నులు మూసుకొని ఇంటింటి కూడు తిని మదమికి ఇష్ట ప్రవర్తనతో మాట్లాడితివా? ఓరి దుర్మధాంధుడా! ఈ చతుర్దశ భూనములలో నిన్ను ఇంకా కాపాడువాడు లేడురా. ఖండ ఖండములుగా చండద ఖండ ఖండములుగా ఖండ ఖండములుగా చండద అడ్డము వచ్చిన పంచభూతములు ఏకంపై ప్రళయంపై ఇక అంతరించిన ఖండ ఖండములుగా చండద ఖండ ఖండములుగా ఇప్పుడే వెళ్ళి ఆ దురాత్మకు ముక్కలు ముక్కలుగా నరికి వచ్చానన్నా. ఎందుకన్నయ్యా? ఈ ఎక్కడికి నీ ప్రయాణం? ఆ దురాత్ముడైనటువంటి రజకునకు నరకడానికి. లక్ష్మణ, అపరాధము మన యందు నుంచుకొని ప్రజలను నిందించిన ప్రయోజనమేమున్నది? అవునన్నయ్యా. అయినా సీత వలనే కదా మనకింతటి నిందా వాక్యములు. సీత నీకున్నా ఈ నిందా వాక్యములు పోవునేమో. అదీనుగాక ఇప్పుడు నేను సీతారాముడను కాదు, ప్రజారంజకుడైన రాజారాము